ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఆయన త్యాగం మనకెప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో నడిచి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, ముఖ్యంగా తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. అలాంటి అమరజీవి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించాలని రాష్ట్ర ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆత్మార్పణ చేసిన అమరజీవిని గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో ఏర్పాటు చేసింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. విగ్రహం తయారీకి 150 కోట్లు ఖర్చవగా 30 టన్నుల కంచు, 70 టన్నుల బరువైన ఇనుప గడ్డర్లను వాడారు.